గుడ్ మార్నింగ్. ఈరోజు మన మధ్యలో కామ్రేడ్ శివకుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు 3.5 దశాబ్దాలుగా కార్మికోద్యమంలో మజ్దూర్ యూనియన్ నాయకుడిగా అనేక సందర్భాల్లో బడ్జెట్ వచ్చినప్పుడు కానీ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ సలహాలు అనాలిసిస్ ఇస్తున్నటువంటి మంచి ఒక పేరున్నటువంటి కార్మిక నాయకుడు మన మధ్యలో ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. మాతృక టీవీ వెల్కమ్ చేస్తుంది. మరి చారిత్రాత్మకమైనటువంటి రైల్వేలో సమ్మె జరిగి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొన్న 28 తారీఖు నాడు ముగించిన 8 తారీఖు నాడు స్టార్ట్ అయింది. 28 తారీఖు నాడు మే 28 తారీఖు నాడు విత్డ్రా చేయడం జరిగింది. 50 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా మరి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బలమైన ముద్ర వేసింది. ఆ విషయాలు మాట్లాడడానికి మరి దాన్ని డిస్కస్ చేయడానికి మన మధ్యలో శివకుమార్ గారు వచ్చి ఉన్నారు. నమస్తే శివకుమార్ గారు. ఈరోజు ఎజెండా ఏంటంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి 74 సమ్మె తర్వాత అసలు సమ్మెలనే వాటికి స్థానమే లేకుండా ఒక పెద్ద ప్రభావాన్ని చూపెట్టినటువంటి సుమారు 11 లక్షల మంది సమ్మెలో పాల్గొని అలాగే ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసినటువంటి ఆ డిమాండ్లు ఏంటి, ఆ సమ్మె నేపథ్యం 74 సమ్మె మరి నేపథ్యం ఏంటి కొంచెం ప్రేక్షకుల కోసం. ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో రైల్వేలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా 74 సమ్మె అంతకుముందు జరిగిన సమ్మెల గురించి తెలియదు. మీరు మరి కూలంకషంగా దీని మీద మరి ఆ నేపథ్యం ఏంటి, దాని ప్రభావం ఎంత చూపెట్టబడ్డది, ఇప్పుడు 50 సంవత్సరాలు గడుస్తున్న ఆ సందర్భంగా మరి గతంలో మరి మీరు 25 సంవత్సరాలకు కూడా మీరు ఆ రోజుల్లోనే కరపత్రం తీసి చైతన్య స్ఫూర్తి చేసిన మేము విన్నాము. మరి 74 సమ్మె గురించి తెలియజేయండి. 74 సమ్మె అనేది ప్రపంచ ప్రఖ్యాత సమ్మె. అంటే ప్రపంచ కార్మికోద్యమంలో ఇది ఒక మైలురాయిగా గుర్తించబడుతుంది. ఎందుకంటే 1.1 మిలియన్ వర్కర్స్ స్ట్రక్ వర్క్ అనేది ఒక అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన వార్త. అదే భారతదేశంలో కూడా భారతదేశంలో కూడా 4-5 ఘట్టాలు ఉన్నాయి, ప్రధానమైన ఘట్టాలు. తిలక్ అరెస్ట్ చేసినప్పుడు 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే బాంబే కార్మికులందరూ 6 రోజులు జైలు చేశారు. అంటే స్ట్రైక్ చేశారు, బాలగంగాధర్. సో ఆయన స్ట్రైక్ చేశారు. సో 6 రోజులు స్ట్రైక్ చేయడం అంటే ఆ రోజే భారతదేశ కార్మిక వర్గంలో రాజకీయ చైతన్యం ఉందనేది, అంటే ఎకనామికల్ చైతన్యం కాకుండా రాజకీయ చైతన్యం వచ్చిందనేది ఆ రోజు మన రుజువు అయింది. అదే రకంగా 1920లో ఒక మొత్తం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, అంటే ఎక్కడ పడితే ట్రేడ్ యూనియన్స్ ఉండేది, కానీ మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్స్ని యునైట్ చేస్తూ ఒక సెంటర్గా ఏర్పడి పనిచేయడం, సెంట్రల్గా డైరెక్ట్ పనిచేయడంలో ఏఐటీసీ అనేది ఒక గొప్ప పాత్ర వహించింది. అది కూడా 1917 రష్యా విప్లవం తర్వాత దాని ఎఫెక్ట్ అనేది భారతదేశ కార్మిక వర్గం ప్రజలపైన కూడా పడినట్టు మనకు తెలుస్తుంది. సో ఇవి ప్రధానమైన ఘట్టాలు. అదే రకంగా స్వాతంత్రం తర్వాత ప్రధానమైన ఘట్టాల్లో ఇది ఒకటి అనేది చెప్పాలి. ఏంటంటే ఇది నలుమూలంగా 1960లో సమ్మె జరిగింది, 66లో సమ్మె జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమ్మెలు చేశారు, కానీ అక్కడక్కడక్కడ చెదరుగా చేశారు, స్కాటర్డ్గా చేశారు. ఒక దేశవ్యాప్తంగా టోటల్గా చేయలేదు. ఆ 1974 అనేది టోటల్గా జరిగింది భారతదేశ వ్యాప్తంగా. 11 lakhs దేశాన్ని స్తంభింపజేసి సైన్యమే వచ్చి విధులు నిర్వహించడానికి చేశారు. అది చెప్పారు. దానికి బ్యాక్గ్రౌండ్ మీరు అడిగారు, మంచి పాయింట్. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 1974లో ఆ రోజున పరిస్థితులు ఏంటి, అంటే ఏ సమస్య చూసినా ఆ సమస్య ఆ రోజున పరిస్థితులు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితులు ఏమంటే ఆర్థిక సంక్షోభం భారతదేశం అంతా ఉండేది. ఆర్థిక సంక్షోభంలో మొత్తం ప్రపంచంలో భారతదేశంలోనే వివిధ కార్మిక వర్గాలు కూడా పోరాటాలు, సమ్మెలు, డెమాన్స్ట్రేషన్లు ఇవన్నీ ఎక్కువ చేస్తున్నారు. పోరాట ఇది అనేది వాతావరణం అనేది వెలుగులో ఉంది ఆ రోజు. ఆ టైంలోనే మీకు 1973లో లోకల్ యూనియన్ స్టాఫ్ వాళ్ళు కూడా ఒక పెద్ద అజిటేషన్ చేశారు. ఎల్ఆర్ఎస్ఏ నాయకత్వాన 1973లో 10 hours రూల్ గురించి, 10 గంటల పని గంటల గురించి, వర్కింగ్ రూల్ గురించి వాళ్ళు పెద్ద ఎత్తున సిక్ లీవ్ పోరాటం అని చేశారు. ఆ సిక్ లీవ్ పోరాటంతోనే ప్రభుత్వం భయం వేసింది. ఎందుకంటే ట్రైన్స్ ఎక్కడ పడితే ఆగిపోయింది, వాళ్ళు లీవ్లు పెట్టి వర్క్ టు రూల్ పనిచేస్తే మొత్తం ఆగిపోతాయి. ఆ రకంగా వాళ్ళ నాయకుల్ని ప్రైమ్ మినిస్టర్ కూడా ఇందిరాగాంధీ కూడా వాళ్ళ నాయకుల్ని పిలిచారు. అంటే ఆ రకంగా వాళ్ళు
లేబర్ మినిస్టర్, రైల్వే మినిస్టర్లు వాళ్ళ నాయకత్వాన్ని పిలిచి ఏదో అగ్రిమెంట్ అయ్యి మళ్ళీ విడుదల చేశారు. ఆ అగ్రిమెంట్లో మళ్ళీ ఈ రైల్వే యంత్రాంగం మనకు తెలుసు, రైల్వే బ్యూరోక్రసీ ఎక్కడ పడితే అక్కడ పుల్లలు పెడుతుంది. మినిస్టర్ చెప్పినా వీళ్ళు బ్యూరోక్రసీ పుల్లలు పెట్టేది. ఆ పుల్లలు పెట్టి కొంచెం వేగ్గా పెట్టారు అంశాలు. బట్ అది ఒక చారిత్రాత్మక ఘట్టం. అంటే రైల్వే రన్నింగ్ స్టాఫ్ అనేది ఒక పోరాట దీని నుంచి వచ్చిన టైంలో, ఆ టైంలో 1974లో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్కి నాయకుడిగా ప్రెసిడెంట్గా జార్జ్ ఫెర్నాండెస్ ఎన్నికయ్యాడు. ఆ టైంలో ఆయన ఒకటే కాల్ ఇచ్చాడు, ఏమంటే యునైటెడ్ స్ట్రగుల్ అని ఇచ్చాడు. ఎందుకు యునైటెడ్ స్ట్రగుల్ ఇచ్చాడంటే ఆ టైంలోనే యునైటెడ్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అని ఒక యూసీటీయూకి ఆయన కన్వీనర్. ఆ యూసీటీయూలో హెచ్ఎంఎస్ ఉంది, సిఐటి ఉంది, ఇంకా 2-3 సంఘాలు కూడా ఉన్నాయి, మెయిన్ ట్రేడ్ యూనియన్స్. వీళ్ళందరూ దాంట్లోనే, దానికి ఆయన కన్వీనర్. సో ఈ కన్వీనర్ ఆల్రెడీ యూసీటీయూ ఒక యునైటెడ్ స్ట్రగుల్స్ చేస్తున్నాయి ఆ దేశమంతా, అన్ని చోట్ల పబ్లిక్ చట్టాల్లో కానీ ప్రైవేట్ చట్టాల్లో కానీ ఎక్కడ పడితే ఐక్య పోరాటాలు జరుగుతున్నారు అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి. సో రైల్వేలో కూడా ఆ కాల్ ఇచ్చాడు. సో ఆ కాల్ ఇచ్చి ఈ డిమాండ్ అంటే ఏ సమస్యలు ఆ రోజు రైల్వే కార్మికులను ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలు ఏంటంటే, ఒకటి చాలని వేతనాలు, ఇది అందరికీ తెలుసు. పబ్లిక్ సెక్టార్తో ఏదో పే కమిషన్ 1-2 వస్తున్నాయి, తక్కువ వేతనాలు ఇస్తున్నారు. కానీ పబ్లిక్ సెక్టార్తో సమానమైన ప్యారిటీ కావాలి అని ఒక పెద్ద డిమాండ్ ఉంది. సో ఆ డిమాండ్ అనేది బయట వచ్చింది. అదే రకంగా 8 hours వర్కింగ్ డే. ఇంకా చాలామంది కార్మికులు 10 hours, 12 hours, 15 hours పనిచేస్తున్నారు. సో 8 గంటల పని విధానం మొత్తం రైల్వే అంతా అమలు చేయాలి అనేది అది ఒక ప్రధానమైన డిమాండ్. అంటే హెచ్ఓఆర్ని మార్చాలి అనే డిమాండ్. అదే రకంగా చాలామంది 55,000 క్యాషువల్ లేబర్స్ పనిచేస్తున్నారు రైల్వే. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయకుండా రైల్వేని డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఈరోజు ఎట్లా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకుండా ఆ రోజు క్యాషువల్ లేబర్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యేది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఎప్పుడు పర్మనెంట్ అవుతారో వాళ్ళకే తెలియదు. 15 సంవత్సరాలు పర్మనెంట్ కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా వేలలో మంది. సో ఈ క్యాషువల్ లేబర్ వ్యవస్థని రద్దు చేయాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అని ఇది ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. అది కాకుండా క్యాషువల్, అది కాకుండా బోనస్ ఇవ్వాలి అనేది కూడా అది కాకుండా ఇంకో డిమాండ్ అందరికి తెలియదు. రేషన్ షాపులు అక్కడ ప్రధానంగా సికింద్రాబాద్, లాలవాడ, బాంబే ఇలాంటి ప్లేస్లో రేషన్ షాప్స్ ఉండేది. రేషన్ షాప్ అంటే రైల్వే వర్కర్స్కి అక్కడ వెళ్ళి రేషన్లు తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళకి తక్కువ ధరలో వాళ్ళకి ఈ రోజువారీ ధాన్యాలు, కమోడిటీస్ అని తీసుకుని వచ్చేవాళ్ళు. ఈ రేషన్ షాప్స్ అన్ని చోట్ల పెట్టాలి, అన్ని సెంటర్స్లో పెట్టాలని ఒక ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే పెరుగుతున్న దీనికి ఆ డిఏ అనేది పెద్ద వచ్చేది కాదు, ప్లస్ సరిపోయేది కాదు, ధరలేమో విపరీతంగా పెరుగుతుంది. సో ఆదుకుంటానికి రేషన్ షాప్ అనేది ఎక్కడ పడితే పెట్టాలి అనేది ఇది ఒక డిమాండ్. ఇది ప్రధానమైన ఈ డిమాండ్స్ పైన ఫెర్నాండెస్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక ఆల్ ఇండియా కన్వెన్షన్ అని పెట్టారు. ఎప్పుడంటే 27 ఫిబ్రవరి 1974లో ఫిబ్రవరి 22న పెట్టాడు. దాంట్లో మొత్తం అందరినీ పిలిచాడు. అందరినీ పిలిస్తే మొత్తం రైల్వేలో చాలా కేటగిరీస్ ఆర్గనైజేషన్ ఉండేది. ఎల్ఆర్ఎస్ఏ, స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్, పాయింట్స్మెన్ అసోసియేషన్, సిఎన్డబ్ల్యూ అసోసియేషన్, సిగ్నల్ అసోసియేషన్, అలా అన్ని కేటగిరీకి ఒక అసోసియేషన్ అవన్నీ ఉండేది, ట్రాక్మెన్ అసోసియేషన్. ఇలా వీళ్ళందరూ వాళ్ళ ప్రతినిధుల్ని పిలిచి వాళ్ళు 100 మంది కన్నా పైన ఉన్న సంఘాలు వాళ్ళ ప్రతినిధులను పంపించారు ఈ ఆర్గనైజేషన్లో. అది కాకుండా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్లో సిఐటియు, ఏఐటియుసి కూడా వచ్చింది. అదే రకంగా బీఆర్ఎంఎస్ కూడా వచ్చింది. సో వీళ్ళతో కూడా ఈ ఎన్సిసిఆర్ఎస్, నేషనల్ క్యాంపెయిన్ కమిటీ ఫర్ రైల్వేమెన్ స్ట్రగుల్ అనేది ఒక వేదిక అనేది ఆ కన్వెన్షన్లో ఏర్పాటైంది. ఇది ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం. అసలు ఇది లేకుండా రైల్వే స్ట్రైక్ అయ్యేది కాదు. అంటే బిఎంఎస్, ఏఐటిసి, సిఐటి వచ్చినప్పుడు ఐఎన్టీసీ రాలేదు. ఐఎన్టీసీ, ఎన్ఎఫ్ఐఆర్ అనేది స్ట్రైక్కి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు రాలేదు, సమ్మెకి వాళ్ళు పాల్గొనలేదు. దీంట్లో లేరు వాళ్ళు, ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేరు వాళ్ళు. దీని మీద మరి ఎమర్జెన్సీ వచ్చేటువంటి పరిస్థితులు ఈ సమ్మె వల్లనే ఉత్పన్నమైన అనేది, అంటే ఎమర్జెన్సీ రావడానికి తర్వాత ఏంటంటే ఈ ఎమర్జెన్సీలో ఏంటంటే ఆర్థిక సంక్షోభం విపరీతంగా రావడంతో ప్రజల పోరాటాలు, ప్రజల తిరుగుబాట్లు ఇవన్నీ రావడంతో వాళ్ళని అణిచివేయడానికి ఎమర్జెన్సీ వచ్చింది. సో ఈ రైల్వే స్ట్రగుల్ చూస్తే ఈ కన్వెన్షన్లో ఇంకోటి వచ్చింది. మరి ఇంతమంది ఉన్నారు కదా, మరి యాక్షన్ కమిటీ కూడా ఉండాలి కదా, చిన్న కమిటీ. సో యాక్షన్ కమిటీ అని ఫామ్ చేశారు. యాక్షన్ కమిటీలో ఏం చేశారంటే ఏఆర్ఎఫ్ నుంచి 2 ప్రతినిధులు, సిఐటి నుంచి, ఏఐటిసి నుంచి, బీఆర్ఎంఎస్ నుంచి
ఎల్ఆర్ఎస్ఏ నుంచి, తర్వాత ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, అంటే ఈ కేటగిరీ వైజ్ అసోసియేషన్ అన్నింటికి కూడా కాన్ఫెడరేషన్ ఉండేది. అది వీళ్ళందరి నుంచి రెండు ఒక డే టు డే డైరెక్షన్ చేయడానికి ఒక కమిటీ అనేది ఫామ్ చేశారు, యాక్షన్ కమిటీ. ఇది ఈ యూనిటీ అనేది ప్రధానమైన. మరి అప్పుడు సమ్మె ప్రభుత్వం ఎలా మరి ఎమర్జెన్సీ చాలా ఉక్కుపాదంతో తొక్కేసి లక్షలాది మందిని అనేక సస్పెన్షన్, డిస్మిసల్ ఆఫ్ సర్వీసెస్, దాంట్లో కొంతమంది మరి కాల్పుల్లో చనిపోవడం, ట్రైన్ కింద రామస్వామి అయినటువంటి ప్రభుత్వం దాని రియాక్షన్ ఎలా ఉంది, అణిచివేత ఎలా ఉంది అంటే ఆ రోజు పరిస్థితులను వివరించారు. ఈ 1974 సమ్మె టైంలో ఆల్రెడీ గతంలో 2 సమ్మెలు జరిగినాయి. 1960 సమ్మె జరిగింది, 1966 సమ్మె జరిగింది. ప్రభుత్వం చూసింది రైల్వే వర్కర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎంత రియాక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ పరిస్థితులు, అరే ఇదేదో 74 సమ్మె అయ్యేటట్టే ఉంది, మన చేయి జారినట్టే ఉంది. కాబట్టి వాళ్ళ తరఫున కొన్ని యాక్షన్స్ తీసుకున్నారు, సన్నాహాలు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ నెగోషియేషన్స్ అనే పేరు మీద ప్రొకాస్టినేషన్ అంటే డిలే, ఇప్పుడు చర్చలని పేరు చెప్పి చర్చల్ని ఏదో వాయిదా వేస్తూ చర్చలు అట్లా అందరినీ ఎంగేజ్ చేయడం, అంటే సమ్మెని పోస్ట్పోన్ చేసి క్యాన్సిల్ చేయడానికి అది ఒక పెద్ద ప్రయత్నం చేశారు, కుట్ర. రెండోది ఏం చేశారంటే వాళ్ళు స్టీల్ ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టర్ ఈ ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి, కోల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ రా మెటీరియల్స్, బొగ్గు ఇవన్నీ పోవాలి అక్కడ. ఈ సమ్మె జరిగితే అవన్నీ ఆగిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ప్యాసింజర్ ట్రైన్లు అన్నింటినీ రద్దు చేశారు. 700 ప్యాసింజర్ ట్రైన్లు రద్దు చేసి, ఆ రోజులో 700 ప్యాసింజర్ ట్రైన్ రద్దు చేసి ఈ ఫ్రైట్ ట్రైన్స్ని ఫాస్ట్గా మూమెంట్ చేసి మొత్తం రా మెటీరియల్స్ అన్నీ సరఫరా చేసుకొని వాళ్ళు నింపుకుంటానికి ప్రయత్నం చేశారు. ఇది ఒక పెద్ద వాళ్ళ ప్లాన్. అంటే రైల్వే అధికారులు వాళ్ళ చాకచక్యం, వాళ్ళు కూడా ముంతెట్టు ప్రొయాక్టివ్గా డీల్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఒకవైపు చర్చలు చేస్తున్నారు, ఇంకోవైపు అరెస్ట్ కూడా చేస్తున్నారు. చర్చలు చేస్తున్నారు. ఈరోజు మే 1 రోజు 31 ఏప్రిల్ కూర్చున్నారు చర్చల్లో. మే 1 చర్చల్లో కూర్చోవాలి, మేడే కదా అన్నారు. మేడే కదా కాబట్టి మేము 2 మేలో కూర్చున్నామంటే ఓకే అన్నారు ప్రభుత్వం. 2 మే వరకు వెయిట్ చేయలేదు. మే 1 నైట్కే ప్రధానమైన లీడర్స్ ఒక 10,000 మందిని అరెస్ట్ చేశారు. లీడర్స్ని, వేరే లీడర్స్ని కూడా, వీళ్ళ లీడర్సే కాదు, రైల్వే లీడర్స్నే కాదు, ఈ సపోర్ట్ చేస్తున్న సిఐటియు, ఏఐటిసి నాయకత్వాన్ని వాళ్ళ జనరల్ సెక్రటరీస్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, వెనకాల నుంచి బ్యాక్ ఎండ్ నుంచి చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఆ రకంగా లోపల వేయడం అనేది జరిగింది. ఈ లోపల వేయడం జరిగినలో విఆర్ మల్గి అనే ఆయన సెంట్రల్ రైల్వే, ఆయన జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోవడం. మల్గి మామ అంటారు. ఈ సమ్మె ప్రారంభ దశ ఎలా ఉంది? ఈ సమ్మె నోటీస్ అనేది 23/4కి ఇచ్చారు. అంటే 23 ఏప్రిల్ నాటికి ఇచ్చారు సమ్మె. మేము 8 మే నుంచి సమ్మె చేస్తామని నోటీస్ ఇచ్చారు. కానీ అరెస్టులు మేము చెప్పినట్టు 2 మే నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు అక్కడి వరకు ఆగదలుచుకోలేదు సమ్మెని విఫలం చేయడానికి. సమ్మె మే 8కే. కానీ ప్రభుత్వం ఏమో ప్రోయాక్టివ్గా ఉంది. ఈ సమ్మెని ఫెయిల్ చేయడానికి వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు ఉంటాయి. అణచివేత ప్లస్ ఈ కుట్ర అన్నది ఈ సమ్మెని విఫలం చేయడానికి కుట్ర. అణచివేత తర్వాత ముందు ఈ వాళ్ళ కుట్రలు అనేది మొదలుపెట్టారు. సో ఈ రకంగా చేయడం వల్ల ఈ ప్రారంభ దశలో 8th మే స్టార్ట్ అవ్వాలి స్ట్రైక్. కానీ కొన్ని చోట్ల 6 మేకే స్టార్ట్ అయింది, 7th మే కూడా స్టార్ట్ అయింది. అంటే జనాల్లో, వర్కర్స్లో ఆ రకంగా ఉప్పొంగుతున్న ఒక డిస్కంటెంట్మెంట్ అంటారు, ఒక నిరుత్సాహం, ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు అసహనం, ఇవన్నీ భారతదేశ వ్యాప్తంగా ఉంది. అది రైల్వే కార్మికుల్లో కూడా ఉంది. అది ఎట్లా వచ్చిందంటే మా నాయకుడిని అరెస్ట్ చేశారా, చలో ఈ రోజు నుంచే సమ్మె. ఆ రకంగా చాలా చోట బిఫోర్ హ్యాండే సమ్మె అనేది చేయడం జరిగింది. ఈ కార్మికులపై ఆ రోజు హరాస్మెంట్ కానీ ఎన్ని లక్షల మందిని మరి సస్పెండ్ చేయడం, బ్రేక్ ఆఫ్ సర్వీస్ ఇవ్వడం, దీంట్లో ఒక మల్గి మామనైనా ఆయనతో పాటు ఇంకెవరైనా చనిపోయారు? ఇంకా చాలామంది 5-6 చనిపోయారు. ఒక ఆయన రామస్వామి అనే సిఐటియు కార్మికుడు, ఆయన బయట నుంచి సపోర్ట్ చేస్తే ట్రైన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు. ట్రైన్ మూవ్ అవుతుంటే ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చేస్తే ట్రైన్ ఆయన పైనుంచి ఢీకొని వెళ్ళింది. సో ఆ రకంగా ఆయన చనిపోయాడు. సో ఇలాంటి కొన్ని సాక్రిఫైస్లు మనం చూస్తుంటాం. ఈ అరాచకం ఎన్ని లక్షల మంది మీద ఏ రూపంలో? మొత్తానికి ఒక 11 లక్షల మంది చనిపోయారని మనం ఈ సమ్మె చేశారని మనం అనుకున్నాం. సో ప్రభుత్వ జులుం కూడా ఆ రకంగానే కొనసాగింది. ఎలా జరిగిందంటే వాళ్ళు చాలా చర్యలు తీసుకున్నారు ఒకటి.
ఒకటి పిఎఫ్ పేమెంట్లు, పిఎఫ్లు మీరు లోన్లు అప్లై చేస్తే అవన్నీ బంద్ చేశారు, స్టాప్ చేశారు ముందే, ఏప్రిల్లోనే స్టాప్ చేశారు. మీ జీతాల అరియర్స్ ఏమైనా పెండింగ్ ప్రమోషన్ ఉంటే అవి కూడా బంద్ చేశారు. అదే రకంగా మీ జీతాలు కూడా బంద్ చేశారు May 1 నుంచి. జీతాలు కూడా వాళ్ళ పాయింట్ ఏమంటే మీకు జీతాలు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకపోతే మీరు తొందరలో ఆటోమేటిక్గా స్ట్రైక్ని ఎక్కువ చేయకుండా దాంట్లో కుట్రలో బాగా మీరు భరించలేక మళ్ళీ డ్యూటీకి వచ్చేస్తారు అనేది వాళ్ళ ప్లాన్. సో ఆ ప్లాన్ని వాళ్ళు ఆ రకంగా చాకచక్యంగా అమలు చేశారు. జీతాలు బంద్ చేశారు. ఎస్మా అనేది ప్రయోగం చేశారు. ఆ రోజు తెలుసు ఎస్మా, నాసా ఇవన్నీ పెద్ద పెద్ద చట్టాలు. అంటే ఈ ఎస్మా చేయడం వల్ల ఒక 50,000 మందిని అరెస్ట్ చేశారు. 50,000 మందిని అరెస్ట్ చేయడానికి కారణం ఒకటి, ఒక స్ట్రైక్, ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేయడానికి. టెర్రర్ క్రియేట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడుతూ వెనకపోతారని ఒక టెర్రర్. సో ప్రధానమైన మిడిల్ టాప్ రంగం, మిడిల్ రంగం, బ్రాంచ్ రంగంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేస్తే మిగతా వాళ్ళు భయపడిపోతారు. సో ఆ రకంగా ఒక జులుం క్రియేట్ చేయడానికి రేషన్ షాప్స్ని కూడా బంద్ చేశారు. ఈ రేషన్ షాప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి బంద్ చేశారు. మెడికల్ ట్రీట్మెంట్ బంద్ చేశారు. హాస్పిటల్స్ అన్ని మూసేసేస్తారు. మీరు ఎవరో ట్రీట్మెంట్ తీసుకుంటానికి లేదు అని, అంటే ఫ్రీ ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఉంది, అది కూడా లేదు. అంటే కార్మికుల్ని మొత్తానికి నానా రకంగా వాళ్ళని ఈ సమ్మె నుంచి బయట రావడానికి చేసే చర్యల్లో అవి చూస్తాం. 30,000 మందిని డిస్మిస్ చేశారు, రిమూవ్ చేశారు ఆర్టికల్ 14 ద్వారా. ఆర్టికల్ 14 అనేది ఏమంటే మీకు డైరెక్ట్గా మీకు ఏమాత్రం ఏ రకమైన విచారణ లేకుండానే ఉంటుంది. డైరెక్ట్ నోటీస్ ఇస్తారు, డిస్మిసల్ రిమూవ్ చేశారు. 30,000 మందిని రిమూవ్ అండ్ డిస్మిసల్ చేశారు. అదే రకంగా రైల్వే కాలనీలో ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం తీసుకొచ్చారు. రైల్వే కాలనీలో ఎక్కడైతే వర్కర్స్ ఉంటారో ఆ రోజు కాలనీలో ఉండేవాళ్ళు. లోకల్ రన్నింగ్ స్టాఫ్, డ్రైవర్స్, వీళ్ళంతా గార్డ్స్, వీళ్ళంతా ఉండేవాళ్ళు. వీళ్ళ ప్రధానమైన కార్మికులు. చాలా మంచి విషయం చెప్పారు శివకుమార్ గారు. నీళ్లు బంద్ చేసి నీళ్ళపై అత్యాచారం చేసి ఇందులో రైల్వేలో ఉన్న ఇంకొక ట్రేడ్ యూనియన్ ప్రొవోక్ చేసి చాలా దారుణమైనటువంటి అరాచకాలకు సంఘటనలు జరిగినాయి అన్నారు. ఆ నేపథ్యం ఏమన్నా చెప్పారు? ఎస్, వాటర్ సప్లై కట్ చేశారు, కరెంట్ కూడా కట్ చేశారు. కొన్ని చోట పైన రూఫ్ని కూడా బద్దలు కొట్టి వాళ్ళ అసలు ఉండలేక ఆ రకంగా. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, అడుగుతున్నారు మీ హస్బెండ్ ఎక్కడ అంటే ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నారు. సో వాళ్ళు చెప్పకపోయేసరికి వాళ్ళ మహిళల పైన, స్త్రీల పైన కూడా లాఠీ చార్జీలు చేస్తూ చాలా అత్యంత దారుణ పాశవిక కాండ. మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే కంటే ముందు ఈ సమ్మె ప్రభావంతో ప్రభుత్వం అత్యంత పాశవికంగా అణిచివేయడమే కాకుండా స్త్రీలను చేర్చడం, నీళ్లు బంద్ చేయడం, కరెంట్ బంద్ చేయడం, చరిత్రలో మాయను మచ్చగా నిలిచినటువంటి ఈ సమ్మె మరి ఎలాంటి ప్రభావం చూపెట్టింది? 50,000 క్యాషువల్ కార్మికులు ఉన్నారు కదా. అసలు రైల్వే కార్మికుల సమ్మె ఇది, క్యాషువల్ కార్మికుల సమ్మె కాదు. కానీ వాళ్ళ డిమాండ్ కూడా ఉంది, వాళ్ళని రెగ్యులర్ చేయాలని. సో వాళ్ళందరూ కూడా సమ్మె చేశారు. వాళ్ళందరినీ ఏ మాత్రం లేకుండా టెర్మినేట్ చేసి పారేశారు. ఆ 50,000 మంది ఏదైతే క్యాషువల్ కార్మికులు వాళ్ళు ఏమాత్రం హక్కు ఉండదు, డైరెక్ట్గా టెర్మినేట్ చేశారు. ఒకటే ఏమంటే ఈ సమ్మె నాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ అంతా, పోస్టల్, డిఫెన్స్, ఏజీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళందరూ కూడా ఒక రైల్వే కార్మికులతో వన్ డే వాళ్ళు కూడా సమ్మె చేశారు. 15th మే సమ్మె చేశారు. అదే రకంగా బ్యాంకు, పబ్లిక్ సెక్టార్, ఇన్సూరెన్స్ కార్మికులు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ రైల్వే కార్మిక సపోర్ట్లో ఒక పెద్ద ఉద్యమాలు వాళ్ళు కూడా తీసి సపోర్ట్లో మూమెంట్. శివకుమార్ గారు, మీరు పనిచేసినటువంటి సౌతర్న్ రైల్వే మజ్దూర్ యూనియన్ నుండే మరి జార్జ్ ఫెర్నాండెస్ ఇక్కడ అధ్యక్షుడై మరి భారతదేశంలో జరిగిన చారిత్రాత్మకమైనటువంటి సమ్మెకు నాయకత్వం వహించారు. అదే సమయంలో మీరు 3.5 దశాబ్దాలుగా పనిచేసినటువంటి మజ్దూర్ యూనియన్లో మరి ఎస్పీ గిరి లాంటి వాళ్ళు రాష్ట్రపతి కూడా అయినటువంటి సౌతర్న్ రైల్వే నుండి అందించిన నాయకత్వం. మరి ఆయన జైల్లో మరి పెట్టిన తర్వాత మరి చాలాసార్లు పోస్టర్లో ఆత్కాడీలు వేసుకొని రైల్వే సమ్మె ప్రభావ ఫలితంగా మరి భారతదేశంలో అత్యంత మెజార్టీతో ఎమర్జెన్సీలా గెలిచిన జార్జ్ ఫెర్నాండెస్ ఆ సమ్మె వరకు ఆయన నిర్వహించినటువంటి పాత్ర సౌతర్న్ రైల్వే నిర్వహించడం. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్లో కూడా ఆయన ప్రెసిడెంట్గా వచ్చాడు. తద్వారా ఆయన ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్గా ప్రెసిడెంట్ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి అక్కడ ఆయన ఛాన్స్ దొరికింది, అక్కడ ఎలక్ట్ అయ్యాడు. ఇక్కడ ఈ సమ్మెకి ఇంకో రకంగా ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలి. ఈ ఎన్సీసీఆర్ఎస్ ఏర్పడంలో ఏఆర్ఎఫ్లో కానీ మిగతా కేటగిరీ వైజ్ యూనియన్లో కూడా కొన్ని శక్తులు ఉండేది.
వాళ్ళతో కలవడం ఏంటి, వీళ్ళతో కలవడం ఏంటి, యూనిటీ అనేది వద్దని చెప్పే కార్మికులు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఈ సమ్మెని ముందు పోయి కూడా, కానీ చాలామంది ప్రో యూనిటీ లీడర్స్ కూడా చాలామంది ఉన్నారు. మధ్యవర్తం చేసి వాళ్ళందరినీ ఒప్పించి ఒక నేషనల్ కోఆర్డినేషన్ కమిటీగా తీసుకురావడం అనేది జరిగింది. సో దీంట్లో జార్జ్ ఫెర్నాండెస్ ప్రధానమైన ఇది, అండ్ మిగతా ట్రేడ్ యూనియన్లో సిఐటియు వాళ్ళ పాత్ర కూడా పెద్ద పాత్ర, వెనక నుండి ఎల్ఆర్ఎస్ఏ పాత్ర కూడా పెద్ద పాత్ర. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ క్యాడర్ని కూడా సంజాయించి, లేదు ఈ సమ్మె చేయాలి, మనం అందరు కలిసి పని చేస్తేనే అవుతుంది. ఎందుకంటే ఈ సమ్మె ఒక్కరి వల్ల కాదు, ఒక ఏఆర్ఎఫ్ వల్ల కాదు, ఏ సంఘం ఎల్ఆర్ఎస్ఏ వల్ల కాదు. ఈ సమ్మె మొత్తం జరగాలంటే అందరు కలిసి చేస్తేనే అవుతుంది, ఐక్యపడటమే చేస్తే అవుతుంది. ఈ జ్ఞానం అనేది ఆ క్యాడర్స్లో నింపి వాళ్ళు ఆ రకంగా సమ్మె చేయడానికి ఒక ఇది చేస్తారు. దాంట్లో సౌత్ సెంట్రల్ మస్జిద్ ఇండియాలో మనకు చూస్తున్నాం చైతన్య, సుందరేషన్, పిల్లయ్య గారు, అదే రకంగా ఒకప్పుడు డివిజనల్ సెక్రటరీగా పనిచేసిన విజయవాడ డివిజనల్ చరణ్ కూడా, ఆయన కూడా వేరే చోట పనిచేస్తున్న భావనగర్లో, ఆయన కూడా అక్కడ అరెస్ట్ అయ్యి సమ్మె రిమూవ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా చాలామంది నాయకులు, వెంకట నరసయ్య, చాలామంది నాయకులు ఉన్నారు సౌత్ సెంట్రల్ రైల్వేలో, వీళ్ళు కూడా ఓ రకంగా అరెస్ట్ అయ్యి జైలు పాలై అవన్నీ సాక్రిఫైస్ అనేది చేయడం అనేది జరిగింది. చైతన్య, సుందరేశన్ గారు, పిల్లయ్య గారు జైలుకి వెళ్ళిన నేపథ్యం చెప్తున్నటువంటి క్రమంలో భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో బిఎంఎస్, ఏఐటిసి, సిఐటిసి పాల్గొన్నటువంటి ఈ మహత్తరమైన సమ్మెలో ఐఎన్టీసీ పాత్ర ఏమైనా మీరు వివరించగలరా? ఐఎన్టీసీ అంటే మనకందరికి తెలుసు, 1947, 1946లోనే మనం చూస్తున్నాం. స్వాతంత్రం నాటికి ఒకే యూనియన్ ఉండేది, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. కానీ తరతరగా ప్రభుత్వం, ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఐఎన్టీసీని స్థాపించాడు. అంటే కార్మిక ట్రేడ్ యూనియన్ని డివైడ్ చేసి ఐఎన్టీసీని స్థాపించే మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయన పాత్రను కూడా, అంటే విచ్ఛిన్నం చేసే పాత్రని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి అలాంటి నాయకుడి గురించి. అదే రకంగా ఈ ఆర్ఎస్ఎస్, జనసంఘ్ వాళ్ళు కూడా మాది సపరేట్ ఉండాలి, మాది సపరేట్ హిందూ రాష్ట్ర కావాలని వాళ్ళు సపరేట్ బిఎంఎస్ అనేది ఫామ్ చేసుకున్నారు. అలా ఫామ్ చేసి 1970లో సిఐటియు ఏర్పడింది. డివైడ్ అయ్యి ఆ రకంగా చాలా సంఘాలు ఈరోజు మనం చూస్తున్నాం. సో ఈ డివైడ్ అయిన సంఘాలు దీంట్లో ప్రధానంగా పాలక వర్గాలు, ఈ పెట్టుబడిదారులు, పెట్టుబడిదారి వర్గం అనేది కార్మిక వర్గాన్ని ఎప్పటికప్పుడు చీల్స్తూ వస్తుంది. ఎందుకంటే కార్మిక వర్గం ఏకమైతే, పోరాటం అయితే వాళ్ళ సాగదనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 1977 రష్యా విప్లవం కూడా చూస్తున్నారు, కార్మిక వర్గం ఎక్కడైతే అధికారం తీసుకుంటుందా అని వాళ్ళ భయం ఉంది. సో కార్మిక వర్గాన్ని ఎక్కడైతే నాశనం చేయాలనేది 1947 నుంచే వాళ్ళు ఆ రకంగా చర్యలు తీసుకున్నారు. ఆ రకంగా వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు పెట్టుబడిదారి వర్గం. కాకపోతే ఇప్పుడు మనం ముందు చర్య యునైట్ చేయడం. కార్మికోద్యమ చరిత్రలో మాయని మచ్చగా ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి 74 సమ్మె బోనస్ సాధించినటువంటి దాంట్లో భాగంగా ఒక బాధాకరమైనటువంటి విషయం, 68, 60లో మరి మినిమం వేజెస్ కానీ డిఏ రావడానికి అప్పుడు కొంతమంది ప్రాణాపాలు చేయడం జరిగింది. మీరు చెప్తున్నటువంటి క్రమంలో రామస్వామి అనేటువంటి కార్మికుడు ట్రైన్కి ఎదురుకి వెళ్ళి ముక్కలైపోయాడు. ఒకవైపు త్యాగాలు ఒకవైపు ఉండగా, రెండో వైపు లాయల్ ఇంక్రిమెంట్ల పేరుతో విద్రోహం చేసి, మరి లాయల్ ఇంక్రిమెంట్ల పేరుతో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి సిగ్గు లేకుండా ఈరోజు కార్మికోద్యమానికి మరి ఎంతోమంది త్యాగాలను నీరు కార్చడానికి జరిగినటువంటి ఏం చేసిండ్రు, ఎలాంటి లాయల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, మరి సమ్మెను ద్రోహం చేసినటువంటి వాళ్ళ పాత్ర ఆ రోజు ఏంటి? అప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు చూశారు. పెద్ద ఎత్తున జనాలు ఉప్పొంగుతున్న దశలో వాళ్ళు ఎవరైతే సమ్మెలో పాల్గొనట్లేదో మీకు లాయల్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి మొత్తం లాయల్ ఇంక్రిమెంట్ ఇచ్చారు, సెపరేట్గా ఇంక్రిమెంట్ ఇచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు ఇచ్చారు, పిల్లలు కూడా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. సో ఆ రకంగా సో దానికి కొంతమంది కార్మికులు దానికి లోనై ఈరోజు కూడా చాలామంది కార్మికుల నాయకులుగా ఇది చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా దాంట్లో లోనై వాళ్ళు కూడా చేయకుండానే లాయల్ ఇంక్రిమెంట్ తీసుకున్నటువంటి ద్రోహులు ఇలా నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు. చరిత్ర చెప్తుంది వాళ్ళు ఏ పోరాటాలు చేయకుండానే ఎర్రజెండా కింద పనిచేసిన, విద్రోహం చేసినటువంటి వాళ్ళు, లాయల్ ఇంక్రిమెంట్ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి సమ్మెలో
ద్రోహులు కూడా ఉన్నారనేమో. అది ఆ రోజు నీళ్లు కట్ చేసిన, లాయల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చి మరి త్యాగాలు చేస్తున్నటువంటి జైళ్ళ పాలై పిల్లలు ఆగమైపోయి డిస్మిసల్ సర్వీసు, దీనికి గుణపాఠంగా ఏం తీసుకోవాలి? దీని ఎఫెక్ట్ చూస్తున్నాం. ఈ సమ్మె 28న కాల్ ఆఫ్ అయింది. జార్జ్ ఫెర్నాండెస్ ఒక రకంగా నాయకత్వం పెద్ద ఎత్తున అందరినీ సంప్రదించకుండా కాల్ ఆఫ్ చేసింది. సో ఇది ఒక గుణపాఠం, అంటే తీసుకోవాలి, అందరినీ సంప్రదించి చేయాల్సింది. అంటే ఎవరి వాళ్ళు జైల్లో ఉన్నారు, జైలు నుంచే కాల్ ఆఫ్ చేశారు. తీవ్రమైన నిర్బంధం మేరకు సింగిల్గా అందరినీ సంప్రదించకుండానే అది ఒకటి జరిగింది. అయినా కార్మిక వర్గం దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు ఈరోజు హీరోయిక్ వాతావరణం, త్యాగాల వాతావరణం ఉంది. ఈ సమ్మె మా మీద ఎంత అరాచకం ఉన్నా మేము సమ్మె చేసి తీరుతాం. కొంతమంది డ్యూటీ 10 రోజుల తర్వాత వెళ్ళినా, 12 రోజుల తర్వాత వెళ్ళినా, ఆ 10 రోజులు అయితే సమ్మె చేశారు. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఆ రకంగా ఫీల్ అయ్యారు, ఒక గొప్ప త్యాగం చేసిన స్వాతంత్ర పోరాటంలో ఏ రకంగా ఆ స్ఫూర్తి వచ్చిందో వాళ్ళ స్ఫూర్తి వచ్చింది. కాబట్టి అది ఒక పెద్ద ఉత్సాహం అనేది కల్పించేది. సమ్మె కాల్ ఆఫ్ అయింది, ఏ డిమాండ్ నెరవేరలేదు, అయినా ఇది గొప్ప సమ్మె. ఏ డిమాండ్ నెరవేరలేదు, ఏ డిమాండ్ నెరవేరలేదు. బోనస్ అనేది 1977లో చరణ్ సింగ్ నాయకత్వం వచ్చినప్పుడు అది ఇచ్చారు తప్ప, అది ఇచ్చారు. సో ఇప్పుడు ఈ సమ్మె తర్వాత వెంటనే అయితే మీకు ఏ డిమాండ్ నెరవేరలేదు. ఆ సమ్మె నెరవేర్చి అదో ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయ్యి స్ట్రైక్ విత్డ్రా చేసిందనేది లేదు. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏమంటే ఈ సమ్మె ఫస్ట్ టైం పాన్ ఇండియా జరిగింది. ఎక్కడ పడితే కాకుండా మొత్తం పైనుంచి కింద వరకు, లెఫ్ట్, ఈస్ట్, వెస్ట్, మొత్తం పాన్ ఇండియాలో జరిగిన సమ్మె ఇదిగా మనం చూసుకోవాలి. అదే రకంగా చాలామంది సమ్మె తర్వాత మనకు చూస్తున్నాం, చాలామంది కేసులు, లాయర్లను పెట్టుకొని, డిఫెన్స్ కౌన్సిల్ని పెట్టుకొని అవి ఫండ్ కలెక్షన్ చేశారు. ఎక్కడ పడితే ఫండ్ కలెక్షన్ చేసి రిమూవ్ అయిన వాళ్ళకి, డిస్మిస్ అయిన వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేయడం, అలాట్ చేయడం, ఆ రకంగా బతికించడం కోసం అలాంటి చర్యలు కూడా కొన్ని సంవత్సరాలు జరిగినాయి. సమ్మె తర్వాత సంవత్సరాలు ఈ రకంగా మనం చూస్తున్నాం. ఈ ఎఫెక్ట్, స్ట్రైక్ ఎఫెక్ట్ ఏమంటే ఈరోజు కూడా దాని ఉంది. 30-40 ఇయర్స్, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఈ సమ్మె ఎఫెక్ట్ అనేది రైల్వే కార్మిక వర్గం ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు డిఏ బోనస్ ఇవ్వద్దు అనుకున్నా కానీ ప్రభుత్వం బోనస్ ఇస్తుంది, డిఏ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే ఈ సమ్మె వీళ్ళు ఎక్కడైనా రెచ్చగొడితే సమ్మె చేస్తారా, సమ్మె చేస్తే 74 ఇది ఎఫెక్ట్ ఉందనేది ఆ భయంతో ఇస్తుంది. సో ఆ రకంగా ఆ ఎఫెక్ట్తోనే కొద్ది రోజులు మనకు కొన్ని అచీవ్మెంట్స్ అనేది వచ్చాయి. 74 సమ్మె ఈరోజు కూడా ప్రభుత్వం ఆ త్యాగాల పోరాట ఫలితమే ఉన్నదని మీరు అది మెయిన్ దాని ఎఫెక్ట్ ఉంది. కానీ ఇంకోటి ఏమంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా అనుకోవాలి. అంటే నెగిటివ్ అంటే కొన్ని చేయాల్సిన పనులు ఆ రోజు స్పాంటేనియస్గా వర్కర్స్ స్ట్రైక్లో వస్తున్నారు. స్పాంటేనియస్గా పిలుస్తున్నారు, అంటే రెడీ అవుతున్నారు, కాల్ ఫార్ చేస్తే వాళ్ళు రెడీ అవుతున్నారు 85 నుంచి. స్పాంటేనియస్గా స్ట్రైక్లో వచ్చారు, స్పాంటేనియస్గా కొంతమంది బ్యాక్ వెళ్ళారు. కానీ ఎక్కడ పడితే కింద లెవెల్ వరకు ఎన్సీసీఆర్ఎస్ పైన ఫామ్ అయింది, కానీ జోన్లో ఫామ్ అయింది, కానీ కింద లెవెల్ వరకు స్టేషన్ వైజ్, బ్రాంచ్ వైజ్ స్ట్రైక్ కమిటీలు ఏర్పరచలేదు. స్ట్రైక్ కమిటీలు అన్ని చోట్ల ఉండాలి. ఆ స్ట్రైక్ కమిటీలు నాయకత్వంలో అక్కడక్కడ జరగాలి స్ట్రైక్లు. అది జరగకపోవడం అనేది ప్రధానంగా, అంటే ఇప్పుడు ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మిక వర్గం ఆలోచించాలి. ఫ్యూచర్లో స్ట్రైక్ చేస్తే ఇలాంటిది మనం వెనక ఉన్న హీరోయిక్ పోరాటం తీసుకున్న ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఈ రకం చేయాలి. అదే రకంగా ఇంకో పాయింట్ ఏమంటే తర్వాత ఎన్సీసీఆర్ఎస్ అనేది బంద్ చేశారు. నేషనల్ కాంపిటెంట్ కమిటీ ఆఫ్ అది ఒక యునైటెడ్ వేదిక. ఆ వేదికని క్లోజ్ చేశారు. అంటే వేదికని క్లోజ్ చేయడానికి చాలా ఉన్నాయి అనుకోండి. అంటే ప్రభుత్వం ఏమంటే ఈ మిగతా సంఘాలని పక్కన పెట్టు అని ఏఆర్ఎఫ్, ఎన్ఎఫ్ఐఆర్ పైన ప్రెషర్ పెట్టడం వల్ల వీళ్ళు తప్పుకున్నారు. అది దాన్ని పక్కన పెట్టేశారు. సో యూనిటీ అనేది, లార్జ్ స్ప్రెడ్ యూనిటీ అనేది ఈరోజు తగ్గింది. 74, 60, 68 సమ్మెల తర్వాత మీరు కూడా 2.5 దశాబ్దాలు కీలకమైన స్థాయిలో ఒక డివిజనల్ సెక్రటరీగా, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, మీరు ఎంతోమంది పిల్లయ్య గారు, సుందరేశన్, చైతన్య లాంటి నాయకులను చూశారు. ఏమైనా అలాంటి పోరాటాలు? మనమంతా 1986లో అపాయింట్మెంట్ అయింది. దాని తర్వాత మనం చూసాం 1994లో బోనస్ కోసం అందరికీ బోనస్ ఇవ్వాలి అని చెప్పి ఒక పోరాటం. అది స్ట్రైక్ కాదు, ఏమంటే వదిలేసి సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రం కాల్, సుందరేశన్ గారి నాయకత్వంలో కాల్ ఇచ్చారు. ఏమంటే ఎవరికి వాళ్ళు బహిష్కరణ చేయాలి, బయట రావాలి. సో ఆ రకంగా మేము బ్రాంచ్ స్థాయి వరకు మొత్తం
ఓ 100% బయట జనాల్ని 1 వీక్ 5 రోజులు బయట రాగలిగాం. అప్పుడు అండర్ గ్రౌండ్లో కూడా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మన ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆ స్ట్రైక్లో ఇంటర్ డివిజన్ ట్రాన్స్ఫర్ చేస్తూ మీతో పాటు రామగుండంలో ట్రైన్లు ఆపడం అవన్నీ ఏమన్నా గుర్తుకున్నాయా? 2002లో కూడా ఆ రకంగా రీస్ట్రక్చరింగ్ క్యాడర్ రీస్ట్రక్చరింగ్ కోసం చేసాం. అప్పుడు రామగుండంలో మీరున్నారు బ్రాంచ్ సెక్రటరీ. సో అప్పుడు మేము ఫోన్లో కూడా కోఆర్డినేట్ చేసేవాళ్ళం. మీ బండ్లు ఎక్కడ ఆగింది ఏంటి అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు 48 గంటలు దిగ్బంధనం చేసి మా దగ్గర కూడా కంట్రోల్ ఆఫీస్ని దిగ్బంధనం చేసాం. సో ట్రైన్ రాకపోలకి ఆ కంట్రోల్ నుంచి ఏదైతే ఉందో దాన్ని ఇది చేయడానికి అలాంటిది 74 తర్వాత చారిత్రాత్మకమైనటువంటి ఒక పోరాట రూపం సుందరేశన్ గారి పిల్లయ్య గారి నాయకత్వంలో అందులో మీరు సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఎన్నో అధిగమించారు. మరి రేపు మీరు కార్మికులకు ఈ గుణపాఠాలను సవాల్గా మీరు ఇచ్చే సందేశం? మేము సర్వీస్లో ఉన్నప్పుడు రైల్వేలో సమ్మె జరిగితే బాగుంటుంది అనే కోరిక ఉండేది. అది లేకుండానే మేము రిటైర్ అయ్యాము. అది బాధాకరమైన సంఘటన మా లైఫ్లో. ఎందుకంటే సమ్మె చేయాలనే జోష్ ఆ రోజు ఉంది, రిటైర్మెంట్ అయిన రోజు కూడా ఉంది. కానీ అది కుదరలేదు. కానీ ఇంత పెద్ద 50 సంవత్సరాల్లో ఒక సమ్మె కూడా జరగకపోవడం అనేది దురదృష్టమే. సమ్మెలు మధ్యలో జరుగుతూ ఉండాలి. అది రిఫ్రెషింగ్ ఉండాలి, రీజనరేషన్ ఉండాలి. అదే రకంగా కార్మికుల్ని మిలిటెంట్స్ మోడ్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికెప్పుడు ఈ పిఎన్ఎం జేసీఎం మీదనే ఆధారపడితే అవన్నీ ఏమంటే వాయిదాలు చేస్తూ నిర్వీర్యం చేయడానికి మీకేదో రైల్వే పాస్ ఇస్తూ, మీకేదో లీడర్షిప్ ఇస్తూ, మీ ట్రాన్స్ఫర్లు ఇస్తూ, మీకేదో ప్రమోషన్ రిటెన్షన్ చేస్తూ ఇవన్నీ ఏమంటే కార్మిక వర్గంలో మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి చేసుకున్న చర్యలు. కానీ ఈరోజు మీ ముందున్న పెద్ద సవాళ్ళు ఉన్నాయి. మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఓ పెద్ద కార్మిక వర్గం 8 లక్షల 7 లక్షల కార్మికులకి అసలు ఈరోజు పెన్షనే లేదు. 5 లక్షల కార్మికులకి పెన్షనే రాదు. వాళ్ళు రిటైర్ అయితే అది ఏం లేదు, 1000 రూపాయలు 500 రూపాయలతో బతకాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మొత్తం డబ్బులను తీసుకొని స్టాక్ మార్కెట్లో వేసి అదాని అంబానీ పెట్టుబడిదారీ వర్గాలకి అప్పచెప్తున్నారు. చేసిన కష్టపడిన చర్యల్ని తీసుకుంటున్నారు. సో ఇది ఓ పెద్ద సమస్య. మీకు సెక్యూరిటీ లేకుండా గవర్నమెంట్ జాబ్ అంటే పెన్షన్, ఇక్కడ నో పెన్షన్. సో గవర్నమెంట్ జాబ్కి ఒక వాల్యూ అనేది పోయింది. సో ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ కార్మికులకి ఆ రకంగా తీసివేయడం, ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్ని తీసేయడం పెద్ద చర్య. ఇంకోటి ప్రైవేటైజేషన్ అనేది విపరీతంగా వస్తుంది. ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, విపరీతంగా చేస్తున్నారు. ఇంకా కొద్ది కాలంలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ వస్తున్నారు. ఈరోజే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 6-7 లక్షల మంది ఉన్నారు. మొత్తం రైల్వే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మించిపోతారు. అదే రకంగా ఈ లోకోళ్ళు తయారులో మైరోరా, మాధవరాలో, బీహార్లో ఇవన్నీ తయారు చేస్తున్నారు. రిలీజ్ అయిపోతున్నాయి. లోకల్స్ వస్తేసినాయి. ఆ లోకల్ వస్తే ఇక లోకల్ షెడ్ బంద్ అవుతుంది. కోచెస్ ప్రైవేట్ వస్తున్నాయి. అవి వస్తే వర్క్షాప్లు బంద్ అయిపోతుంది, మూతపడిపోతుంది. సో అదే రకంగా రైల్వే స్టేషన్ ప్రైవేట్ ప్లాన్ చేస్తున్నారు. రైల్వే రూట్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎవరు రావట్లేదు అనేది ఆగింది తప్ప ఇంకా కొంచెం బెనిఫిట్ ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు. నేషనల్ మానిటరేషన్ పైప్ లైన్ అనే పేరు మీద ఈ ఆర్థిక విధానాల్లో రాబోయే రోజుల్లో ప్రైవేటైజేషన్ ప్రభావం, అదే సమయంలో మరి 26 లక్షల మంది ఉన్నటువంటిది క్రమక్రమంగా తగ్గి వేకెన్సీస్ చాలా ఖాళీ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడున్న ట్రేడ్ యూనియన్లో మీరు పనిచేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ట్రేడ్ యూనియన్ల పాత్ర ఎక్కడ వైఫల్యం ఉన్నది, ఏం చేయాల్సి ఉంది? 11 లక్షలు ఈరోజు ఉన్నాయి రైల్వే కార్మికులు. అసలు 3 లక్షల వ్యాకెన్సీలు ఉన్నాయి. అది కాకుండా రిక్వైర్మెంట్ వ్యాకెన్సీ వేరే. ఇప్పుడు 3వ లైన్ వేస్తున్నారు బలాషా నుంచి విజయవాడ వరకు. 3వ లైన్ వేస్తే పెద్ద ఎత్తున ట్రైన్స్ పెరిగిపోతాయి. అక్కడ స్టేషన్ మాస్టర్ కానీ, ఆపరేటింగ్ కానీ, సిగ్నల్ కానీ, ట్రాక్ మ్యాన్ కానీ, వీళ్ళ వర్కర్స్ అందరికీ పరిభారం అనేది పెరిగిపోతుంది. ఈరోజు 11 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు రైల్వే కార్మికులు. కానీ శాంక్షన్ పోస్టులు దాదాపు 14 లక్షలు ఉన్నాయి. అది కాకుండా రిక్వైర్మెంట్ కూడా తీసుకుంటే, అంటే అవసరం బట్టి తీసుకుంటే 18 లక్షల అవసరం, అంటే ఇంకా 7 లక్షల కార్మికులు అవసరం. కానీ పరిభారం విపరీతంగా పెంచుతున్నారు. ఇప్పుడు మీరు చూసాం బలాషా నుంచి విజయవాడ వరకు 3rd లైన్ వేస్తున్నారు. దీనివల్ల అన్ని డిపార్ట్మెంట్ల కార్మికుల పరిభారం విపరీతంగా పెరిగింది. ఇది సేఫ్టీకి కూడా విఘాతం. పరిభారం ఎక్కువ పెరిగితే కూడా చాలా కష్టం. కానీ ఈ పోస్టులు ఏమాత్రం క్రియేట్ చేయట్లేదు. ఉన్న పోస్టులను రద్దు చేస్తున్నారు. ఈ చర్యలు చాలా రోజుల నుంచి వస్తుంది. సో ఇది చాలా డేంజరస్ అనమాట. ఇండియన్ రైల్వేస్ ఓ డేంజరస్ దీంట్లో పొజిషన్లో వెళ్ళే పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ మధ్య జరిగే యాక్సిడెంట్లన్నిటికీ కారణం ఏమంటే ఈ వ్యవస్థ ఒక కారణం. ఈ కార్మిక సంఖ్య లేకపోవడం అనేది పెద్ద కారణం అనేది మనం చూస్తున్నాం.
ఇది ఒక భాగం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే వాళ్ళ జవాబారీతనం ఉండదు, ట్రైనింగ్ ఉండదు, స్కిల్ ఉండదు. సో ఇవన్నీ. అదే కాకుండా ఈరోజు ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్లు అన్నీ వస్తున్నాయి. ఈరోజు మీకు ఆర్ఆర్సీ ద్వారానే, ఆర్ఆర్బీ ద్వారానే మీకు కాంట్రాక్ట్ పీడబ్ల్యూఐ, కాంట్రాక్ట్ ఐఓడబ్ల్యూ, కాంట్రాక్ట్ ఎస్ఎస్సి, ట్రాక్షన్ పోస్టులు ప్రమాదకరమైన అంటే ఒక ఉన్నత స్థాయి సూపర్వైజర్లు, స్కిల్డ్ సూపర్వైజర్లు, ఇంజనీర్స్ వాళ్ళని కాంట్రాక్ట్ స్థాయి అంటే 5 సంవత్సరాల వరకే వాళ్ళ జాబ్ తీసుకునే ఇది. అంటే ఈరోజు భారతదేశంలో ఏదైతే ఈ కొత్త లేబర్ కోడ్ అనేది క్రియేట్ చేశాడో, అంటే కార్మిక చట్టాలని మార్చేసి లేబర్ కోడ్లో ఫిక్స్డ్ టర్మ్ జాబ్ అని ఉంది. అంటే ఒకప్పుడు ఎవరైనా అపాయింట్ అయితే 60 సంవత్సరాలు బిందాజ్ ఉంటాడు, పెన్షన్ వచ్చినా రాకపోయినా అనేది పరిస్థితి లేదు. ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ 5 సంవత్సరాలకే, 10 సంవత్సరాలకే. ఇప్పుడు ఆ మిలిటరీలో కూడా సిస్టమ్ పెట్టారు, ఆ అగ్ని ఇది. అలాంటి పరిస్థితులు అన్నీ దీంట్లో వస్తుంది. రైల్వేలో కూడా పరిస్థితులు వస్తున్నాయి. సో లేబర్ లాస్, కార్మిక చట్టాల ప్రభావం రైల్వే డిపార్ట్మెంట్ పైన ఎక్కువ పడుతుంది. రేపు యూనియన్స్ కూడా రికగ్నిషన్ ఎలక్షన్ జరిగితే ఇన్ని పర్సంటేజ్ ఓట్లు లేకపోతే ఎవరిని గుర్తింపు లేకుండా ఉంటుంది. సో ఎవరు గుర్తింపు లేకుండా ప్రభుత్వమే సలహాదారు అడ్వైజరీ కౌన్సిల్ అని ఏర్పాటు చేసి తొత్తు మనుషుల్ని ఆ రకంగా క్రియేట్ చేసే పరిస్థితులన్నీ కనపడుతున్నాయి. అంటే ఈ పోరాటాలని నిర్వీర్యం చేసి అసలు పోరాటాలు రాకుండా చేయడానికి పెద్ద ఎత్తున ఈ లేబర్ చట్ట లాస్ని భారతదేశ వ్యాప్తంగా ఇంపోజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రమాదం. దీనికి రైల్వే కార్మికులు మిగతా కార్మికులతో సంబంధమై పబ్లిక్ సెక్టర్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇన్సూరెన్స్, బ్యాంకులు అందరు కలిసి ఈ న్యూ పెన్షన్ సిస్టమ్ దీన్ని తీసివేయాలని చెప్పి మొత్తం అందరు కలిసి ఏకంగా సమ్మె వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రైవేటేషన్ మీద కూడా అందరు కలిసి సమ్మె వెళ్లాల్సిన, భారతదేశ కార్మిక వర్గం మళ్ళీ ఒక జాయింట్ ప్లాట్ఫామ్గా ఏర్పడి ఏమైనా ఉండని, జెండాలు వేరైనా అజెండా ఒకటే అని పేరు మీద వచ్చి మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా ఆ రకంగా అలాంటి ఘట్టంలో మనం ఉన్నాం. అంటే శివకుమార్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న క్రమంలో 26 లక్షల నుండి 18 నుండి 11 లక్షలకు కుదించబడి శాంక్షన్ అట్లా కుదించుతూ ఎవ్రీ ఇయర్ సరెండర్ చేస్తున్నటువంటి క్రమంలోనే శాంక్షన్ అయినటువంటి వేకెన్సీస్ చాలా కీలకమైన శాఖల్లో, సేఫ్టీ ఇన్వాల్వ్ అయినటువంటి శాఖల్లో, ఎస్ఎన్టీ, ట్రైన్స్ నడిపే రన్నింగ్ స్టాఫ్, మరి స్టేషన్ మాస్టర్సు, ట్రాక్ను అనునిత్యం మరి అలర్ట్ చేసేటువంటి ఇంజనీరింగ్ విభాగంలో మరి వేలాది లక్షలాది వేకెన్సీస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు. దానివల్ల ఈ మధ్యలో ట్రైన్ ఎక్కడానికే భయపడుతున్నటువంటి క్రమం, బాలాసోర్ ఇన్సిడెంట్ కానీ, మరి ఈ ప్రమాదాలకు నివారించాలంటే ఖచ్చితంగా ట్రైన్ నడిపే డ్రైవర్ లేకపోవడం వల్ల ట్రైన్స్ ఎలా నడుస్తాయి. అట్లాగే స్టేషన్ మాస్టర్ లేకుండా చాలా కొత్త స్టేషన్స్ కూడా వచ్చినాయి. 30,000 కిలోమీటర్ల ట్రాక్ పెంచడం జరిగింది. అలాగే మరి 3rd లైన్ కూడా కంప్లీట్ కావస్తున్నది సౌతర్న్ రైల్వేకి వస్తే. ఇలాంటి క్రమంలో మరి ట్రేడ్ యూనియన్స్ పాత్ర ఏంటి? ఈ ప్రమాదం అంచున ఉన్నది అని చెప్తున్నాం. ఎన్నో దుర్ఘటనమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? ట్రేడ్ యూనియన్ల పాత్ర ఏంటి? ఏం లేదండి, షార్ట్ కట్ ఏం లేదు. ఏ సమస్య అయినా షార్ట్ కట్ లేదు. ప్రధానంగా కార్మిక సమస్య, రైతాంగ సమస్యలకి షార్ట్ కట్ లేదు. పోరాటం తప్ప వేరే మార్గం లేదు. సో ఆ షార్ట్ కట్ లేదు. ఆ పోరాటాలు పెద్ద ఎత్తున వెలువ రావాల్సిన అవసరం ఉంది. ఈ పోస్టల్ సరెండర్కి, దీని మీద పెద్ద ఎత్తున రైలు ముట్టడి, రైలు భవన్ ముట్టడి, రైలు నిలయం ముట్టడి, ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చేయాల్సిన. అలాంటి పరిస్థితి ట్రేడ్ యూనియన్లో ఆ పోరాట స్ఫూర్తి ఉందని మీరు భావిస్తున్నారా? అలా మనం ఉన్నప్పుడు డివిజనల్ సెక్రటరీ, మీరు డివిజనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కొన్ని మనం చూసాం. ఒక పిఎన్ఎం లాంటి ఒక వేదికలు ఉన్నాయి. ఆ పిఎన్ఎంలో చర్చల సంబంధంలో అసలు ఏమాత్రం చిన్న సమస్యలు కూడా చేయకపోతే ఇక మేము బయట తెలుసుకుంటాం, పిఎన్ఎం ఎందుకు బాయ్కాట్ చేస్తూ మనం బయట తెలుసుకుంటామని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మనది. అంటే ఆ పిఎన్ఎం ఏమంటే జేసీఎంలు కార్మిక వర్గంలో ఒక మభ్యపెట్టి ఒక ఏదో ఇల్యూషన్ క్రియేట్ చేసి ఏదో ఒక వ్యవస్థ ఉంది, దీని ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నట్టు ఒక పరిస్థితి తీసుకొచ్చి ఆల్ ఇండియా లెవెల్లో జేసీఎం అసలు 5-6 సంవత్సరాలు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. పని చేయట్లేదు క్యాబినెట్ సెక్రటరీతో. మరి వాళ్ళు ఈ సంఘాలు ఎందుకు, ఇది ఎందుకు? అసలు పోరాటాలు తప్ప మార్గం లేదు. ఈ పిఎన్ఎంలు, జేసీఎంలు బంద్ చేసి డైరెక్ట్ పోరాటాలు మార్గం తీసుకుంటేనే ఈ రైల్వే కార్మికులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కార్మికులు కానీ, మిగతా కార్మికులు కూడా ఆ రకంగా ఒక. శివకుమార్ గారు, మీరు 74 సమ్మె తర్వాత ఆ ప్రభావంతో ఆ రోజు ఉన్నటువంటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, నెగోషియేషన్ మిషనరీ, రైల్వే బోర్డు ఇక్కడ నుండి మీరు కూడా ట్రేడ్ యూనియన్లు ఆ నెగోషియేషన్ మిషనరీస్ పిఎన్ఎం కానీ ఎలా పనిచేస్తున్నాయి, వాటి ప్రభావం ఎంత, అది పోరాట రూపాలను నీరుగార్చిందా,
లేకపోతే కార్మికుల యొక్క శ్రేయస్సు నెగోషియేషన్స్ లేకుండానే నడిచేయడానికి ఏమైనా తార్కాణం ఉందా? మీరు ఏం భావిస్తున్నారు తెలియదు. అంటే ఒకప్పుడు పాస్ట్లో ఏమయ్యేది అంటే సీరియస్ సమస్యలు కూడా అధికార వర్గం పట్టించుకోకపోతే సమ్మెలు బాయ్కాట్లు ఇవన్నీ చేసేవాళ్ళు, చేసి ఆ సమస్యని సాధించుకునేవాళ్ళు. ఈరోజు మీరు అవన్నీ అవసరం లేదు, మీరంతా పిఎన్ఎం పర్మనెంట్ నెగోషియేటింగ్ మిషనరీ అని వేయండి అంటారు. పర్మనెంట్ నెగోషియేటింగ్ మిషనరీ సంవత్సరాల తరబడి వాయిదా వేస్తూ పోతుంటాయి, ఆ చర్చలు జరుగుతూనే ఉంటాం, పరిష్కారం కావు. కాబట్టి ఇవన్నీ ఏమంటే కార్మిక పోరాటాలని నీరు గార్చడానికి, నిర్వీర్యం చేయడానికి ఇవన్నీ యంత్రాలు, ఈ సాధనాలు అంటారు, ప్రభుత్వ సాధనాలు ఇవి. కాబట్టి దీనిపైనే ట్రేడ్ యూనియన్లు ఫోకస్ పెట్టద్దు. పిఎన్ఎంలు జేసీఎంలు ఉండని, కానీ మన ఫోకస్ అనేది పోరాటం పైనే ఉండాలి. కార్మిక వర్గాన్ని ఎడ్యుకేట్ చేయాలి, మొబిలైజ్ చేయాలి, మొత్తం యునైట్ చేయాలి. ఈ ఎన్సీసీఆర్ఎస్ లాంటి పరిస్థితి చేయాలి, అన్ని కార్మిక సంఘాలని కలపాలి. ఎందుకంటే ఒక సంఘంతో పోరాటం సక్సెస్ కావు, స్ట్రైక్ కావు. అన్ని సంఘాలని ఏకగట్టిలో తీసుకొచ్చి బ్రాంచ్ కింద స్టేషన్ లెవెల్ నుంచి పై వరకు ఆ రకంగా ఏర్పడి ఈ ఎన్సీసీఆర్ఎస్ 1974 స్ట్రైక్ ఏదైతే మన ముందు ఉందో ఒక చరిత్ర గుణపాఠం, అది ముందు కూడా ఏర్పడి అలాంటివి వెళ్తే రైల్వే కార్మికులకి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందనేది నా భావన. ఇప్పుడు అత్యవసర సర్వీసుల చట్టం కింద ఎమర్జెన్సీ తర్వాత మరి చర్చల ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ ట్రేడ్ యూనియన్స్ కూర్చొని పరిష్కరించేటువంటి ఆ నెగోషియేషన్ మిషనరీలో మీరు చాలాసార్లు పిఎన్ఎంలో బైకాట్ చేసినటువంటి, మీరు కాదు రైల్వే బోర్డులో కానీ మరి సుందరేశన్ గారి నాయకత్వంలో కానీ పిల్లే గారి నాయకత్వంలో ప్రధానంగా మీ అనుభవంలో ఏమైనా సందర్భాలు తెలియజేస్తారా? అవునండి, కార్మికులు పని వేళల గురించి మనం చాలా మాట్లాడేవాళ్ళం. పని వేళల టైం, రన్నింగ్ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళు ప్రమోషన్స్ మీద జూనియర్ ఒక రకంగా ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ పైన చేసేవాళ్ళం. అదే రకంగా సదుపాయాల విషయంలో కూడా అధికార యంత్రాంగం చాలా తక్కువ చూపిస్తుంది. వాళ్ళకి ఏమంటే ఎప్పుడో ప్రొడక్షన్ కావాలి, ఫ్లైట్ ఎక్కువ పెరగాలి, లాభాలు ఎక్కువ రావాలి. కానీ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ రకంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలనేది కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళ చిన్న చూపు ఉంటుంది, సెకండరీ రోల్ ఉంటుంది. సో దానిపైన మనం పిఎన్ఎంలో ఎన్నిసార్లు అజెండా పెట్టి చేస్తుంటే కూడా అవ్వకపోతే మనం చాలాసార్లు బాయ్కాట్ చేసి బయట తెలుసుకుంటామని చెప్పి మనం బయట పోరాటం చేసి ఆ రకంగా సాధించాం. ధర్నాలు చేసి ఇక మేము వర్క్ టు రూల్ ఇస్తాం, క్యాషువల్ ఇది ఇస్తాం, అలాంటి కాల్స్ ఇచ్చేవాళ్ళం. శివకుమార్ గారు, ప్రత్యక్షంగా మీరు ఎన్నోసార్లు నెగోషియేషన్ మిషనరీ పిఎన్ఎంలో నిలదీసిన సందర్భాలు ప్రత్యక్షంగా నేను చూశాను. మరి ఆనాటికి ఈనాటికి 50 వసంతాల నుండి ప్రపంచం మొత్తంలోనే దేశవ్యాప్తంగా కార్మికోద్యమ చరిత్రలో మరి 74 సమ్మె విస్తృతమైన ప్రభావం చూపెట్టింది. ఆ తర్వాత ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా మేము 74లో చేస్తున్నాము, 68లో 60 డిఏ మినిమం వేజెస్ పోరాటాలు చెప్పుకుంటూనే వస్తున్నారు. మరి ఈ నెగోషియేషన్ మిషనరీ అత్యవసర సర్వీసుల చట్టంలో ఏదైతే రాను ఆ నెగోషియేషన్ మిషనరీ కూడా సరిగా నడవడం లేదనేది మీరు అభిప్రాయం వెలువరించారు. అలాగే మరి వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ఎమర్జెన్సీ సర్వీసెస్, సేఫ్టీ ఇన్వాల్వ్ ఉన్నటువంటి విభాగాల్లో కూడా మరి లక్షలాది వేకెన్సీస్ ఉండడం వల్ల ప్రమాదం అంచున రైల్వేలు ఉన్నాయనేది శివకుమార్ గారు తెలియజేస్తున్నారు. చివరగా యువతకు, ట్రేడ్ యూనియన్స్కు, అట్లాగే ప్రభుత్వానికి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? యువత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు చరిత్ర తెలియదు, వాళ్ళకు ఒక మాట. ట్రేడ్ యూనియన్స్గా వాళ్ళకి ఏం సందేశం ఇవ్వాలి? మీరు ఆ రోజు ఎన్నో మరి ఆ క్యాడర్కు శిక్షణ తరగతులు పెట్టి మేధావులను పిలిపించేసి ఎంతోమందిని మన వేదికలో క్లాసెస్లో మాట్లాడి మహిళలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చే తరానికి మీరు కార్మికులకు ఏం సందేశం ఇస్తున్నారు, ట్రేడ్ యూనియన్కు ఏమి ఇస్తున్నారు, అట్లాగే ప్రభుత్వానికి కూడా మన డిమాండ్స్ ఏం తెలియజేయండి. కార్మికులారా ఏకం కండి, సంఘటితంగా పోరాడండి. లడో లడో లడో, ఇంకలాబ్ జిందాబాద్, జై భీమ్. ఇది నా సందేశం. ప్రభుత్వానికి ఏం లేదు? ప్రభుత్వానికి సందేశం ఏం లేదు. కార్మిక వర్గం ప్రభుత్వం పైన, ప్రభుత్వం పెట్టుబడిదారీ వర్గం, భూస్వామ్య వర్గం వాళ్ళ ప్రభుత్వాలు. కాబట్టి ఈ కార్మిక వర్గం ఈ నానా పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఒక మభ్యలో వెళ్ళి ఇల్యూషన్లో వెళ్ళి కొట్టుకుపోయి డివైడ్ అయ్యి కాకుండా మన వర్గం ఐక్యత, మనం వాళ్ళెట్లయితే అందానీ అబానీలు ఏకమవుతున్నారో కార్పొరేట్లు ఏర్పై
కార్మిక వర్గంపై దాడి చేస్తున్నారు. కార్మిక వర్గం ఏకమై ఆ వర్గం పైన దాడి చేయాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను. శివకుమార్ గారు, థ్యాంక్ యూ. చాలా చక్కటి విషయాలు, విశ్లేషణ, అనాలిసిస్, పోరాట రూపం, 74 సమ్మె, రైల్వే రంగంలో జరుగుతున్న అనేక మార్పుల గురించి మీరు వివరించారు. ఇదే సందర్భంగా జాతిని ఉద్దేశించి, మేధావులను ఉద్దేశించి, రాజకీయ పార్టీలను ఉద్దేశించి రైల్వేలు ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నాయి. వేకెన్సీస్ నింపండి. లక్షలాది వేకెన్సీస్ శాంక్షన్ అయినటువంటి వాటితో పాటు చాలా బ్రహ్మాండమైన విశ్లేషణ. స్టేషన్స్ పెరుగుతున్నాయి, వేల కొద్ది కిలోమీటర్లు, 30,000 కిలోమీటర్ల ట్రాక్ కూడా పెరిగింది, 3rd లైన్ వచ్చేసింది, ట్రైన్స్ మరి వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సుమారు ఈనాటికి మరి శివకుమార్ అనాలిసిస్ ప్రకారం 18 లక్షల మంది రైల్వే కార్మికుల అవసరం ఉన్నది. శాంక్షన్ ఉన్న దాంట్లోనే 3 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా నడిపితే ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు, దేశానికి మరి అపారమైనటువంటి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ప్రభుత్వానికి ఈ చర్చ ద్వారా వెంటనే ఖాళీలను నింపి ప్రమాదాలు లేనటువంటి రైలు నడుపుమని మరి శివకుమార్ తెలియజేస్తున్నారు. ఇలాంటి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి శివకుమార్ గారికి ధన్యవాదాలు. శివకుమార్ గారు, థ్యాంక్ యూ. మీ యొక్క విలువైనటువంటి సందేశం ప్రజల గొంతుక మాతృక టీవీ ద్వారా వెలుగుచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.